హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ మీ వీర్ సాకేత్. సో ఈరోజు డేట్ వచ్చేసి విచ్ ఇస్ 14th of December 2025. హర్షగాడు మళ్ళీ ఏం లేదు, బేవర్స్గా కార్లో పెట్రోల్ కూకట్లో ఉంది కానీ ఏడిపోదామని చూస్తే దశ్మేష్ దాబా అని ఒక దాబా కనబడింది, విచ్ ఇస్ ఆన్ జడ్చర్ల హైవే, బెంగళూరు హైవే, జడ్చర్ల దగ్గరలో, విచ్ ఈస్ 52 kilometers. ప్రజెంట్ ఆన్ ఓవర్ జస్ట్ అప్ప జంక్షన్ దగ్గరలో ఉన్నాం, నార్సింగ్ క్రాస్. సో బేవర్స్గా తిరిగేదే కదా, సరే మంచి ఫుడ్ ట్రై చేద్దామని గూగుల్ మ్యాప్స్లో వీ ట్రైడ్ ఫర్ గుడ్ డాబాస్ ఆన్ ది బెంగళూరు హైవే. సో ఈ దాబా పేరు వచ్చింది దశ్మేష్. ఇంకోటేమో ఒరిస్సా దాబా, అటు విజయవాడ హైవే పైన ఉండే. అక్కడనేమో అదేమో 2 hours ఉంది, ఇదేమో 1 hour ఉంది. సరే ఇది ప్యూర్ వెజ్ కూడా ఉంది, సరే లెట్స్ ఈసారికి ఇది చేద్దాము, ఎందుకంటే మళ్ళీ రేపొద్దు మిత్రం ఆఫీస్ పోయి రావాలి, మండే కదా. ఈరోజు అంటే సండే బేవర్స్ ఉన్నాం కాబట్టి సరిపోయింది, రేపు ఉదయం మళ్ళీ పోవాలి కాబట్టి. సో సరే 1 hour అవే ఉన్నదని ప్రస్తుతం ఈరోజు వెళ్ళిపోదాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వెళ్ళినప్పుడు ఒరిస్సా దాబా వెళ్దాం. ఒరిస్సా దాబాలో ఏమో మస్ట్ ట్రైస్ ఏమన్నారా, రంబా చికెన్ ఉంది, నాన్ వెజ్ వాళ్ళకి రంబా చికెన్, వెజ్ వాళ్ళకి కాజు టమాటా కాజు ఏదో ఉంది, టమాటా కాజు పుల్కా. దశ్మేష్లోనేమో మసాలా చాయ్ అంట, ఇంకోటేమో పాలక్ పన్నీర్ ఒకటి, దాల్ ఫ్రై కాజు ఎగ్ బుర్జీ కూడా రాసిండు. ఎగ్ ఉంది అక్కడ, చికెన్ మటన్ ఏం లేదు కానీ ఎగ్ ఉంది. నేను తినట్లేమో, నేను మానేసా ఎగ్. ఈడు ఒకప్పుడు ఆమ్లెట్ లేకపోతే ముద్దది కానీ బ్యాచ్, ఇది కూడా మానేసిండు అనుకో, అది వేరే విషయం. ఇద్దరం వెజ్గారం ఒక్కటే దానికి బాధితులు. యా అంటే ఈడ లేదు కదరా పిరమిడ్, లేదు కార్లో మొబైల్ ఉందిగా, ఉండేది పీకేసాం. ఓకే, సో పిరమిడ్ స్పిరిచువాలిటీ ఎఫెక్ట్ మా బతుకులు చిరిమేసింది, అంటే ఒక రకంగా మంచిదే, బట్ ఓకే కవర్ చేసి చాలు, మీ అమ్మ ఇంట్లో తిడుతుంది. నో సెంటిమెంటెడ్ హట్. సో చూద్దాం, హైవేలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే చూపిస్తాను, బట్ ఇలా బేవర్స్గా తీయడం ఎందుకు, సరే బ్లాగ్స్ కూడా రాలేవు, రిస్కేజ్ది. ఈరోజు 14th కదా, మోస్ట్లీ 15th యూ విల్ సీ ద ఫస్ట్ వ్లాగ్, అండ్ ఫాలోయింగ్ ఆ వీక్ మొత్తంలో 6 videos ఉన్నాయి. సో 6 will అప్లోడెడ్ ఇక ఈ వీక్ మొత్తం. నెక్స్ట్ 18th ఐఎమ్ గోయింగ్ టు థాయిలాండ్, ఆఫీస్ ట్రిప్. ఈడు వేస్ట్ గాడు కంపెనీ జమ్ చేసి మిస్ అయ్యాను కదా, దీన్ని కూడా పట్టుకోబోతుండే. సర్లే, పైసలు ఇంపార్టెంట్. ఇట్లా రిచ్గా XUV 700 తిరగాలంటే పైసలు కావాలి, XL6 తిరగాలంటే దాన్ని కూడా కావాలనుకో. దీంట్లో డీజిల్ ఫ్రీ అని తిరుగుతుంది, XL6 పెట్రోల్ లేదు, మొబిలీలో పెట్రోల్ డీజిల్ లేదు. ఇది డీజిల్తో వచ్చింది, ఈరోజు ఫుల్ ట్యాంక్ అయ్యి కాబట్టి సరిపోయింది, లేదు బొగ్గ. అంతే గైస్, ప్రస్తుతానికి అప్డేట్స్, విల్ సీ అండ్ గివ్ యూ అప్డేట్స్. ఎవరికి ఎలాగో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము. ఓఆర్ఆర్ పైన ఎంత చెత్తన కొడుకులు వస్తున్నారంటే 80-90 కూడా దాటలేను స్పీడ్. దాంట్లో మళ్ళీ బస్సులు ఫస్ట్ లేన్లో. ఈయన కొడుకులకు ఎలా ఉండాలంటే స్లో పోయేటోళ్ళకి కూడా చలాన పెట్టాలి, హై స్పీడ్ లేన్లో అట్లీస్ట్. మరీ ఘోరంగా ఆర్టీసీ బస్సులు, బస్ ఇవన్నీ ఈ లైన్లో వెళ్తున్నాయి బ్రో. వెనకాల ముందర కూడా ఆడ స్ట్రైట్ ముందు ఒక బస్సు వెళ్తుంది, చాలా ముందు. ఏం లేదు, ఈయన కొడుకులకి ఏంటంటే ఫ్రీ లైన్, ఫాస్ట్ లైన్ పెట్టిందే కొంచెం ఎవరికైతే ఇష్టం ఉందో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాడు కొట్టుకుంటాడు. వాడినన్నా నడపాలి కదా. ఇంకో 80-90లో ఓరుకుంటూ సగం రోడ్ అటు సగం రోడ్ ఇటు ఎందుకు పోతారేమో, మొత్తం సంత దానివల్ల ట్రాఫిక్ జామ్. ఇంకో ఎయిర్పోర్ట్ బస్ పోతుంది చూడ, ఆడ వాడు ఫస్ట్ లైన్లో ఉన్నాడు, 80-90 కంటే ఎక్కువ కూడా బస్సు. 120 వెళ్ళేవాడిని నేను ఈ లైన్లోకి రావాల్సి వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళు సైడ్ ఇవ్వరు నాకు. సరిపోయారు అందరికందరు. ఎయిర్పోర్ట్ బస్ వాడు ఫస్ట్ లేన్లో ఎయిర్పోర్ట్ బస్, అది పోను కూడా పోదు, బ్యాటరీ బస్సు వెయిట్కి. ఇది ఫస్ట్ లైన్లో అవసరమా? మన ప్యారలల్ ఒకసారి చూద్దాం, స్పీడ్ ఎంత ఉన్నాడు, 90 ఉంటాడేమో అంతే కదా. 80 స్పీడ్లో అట్లా పోతున్నాడు. 80 కూడా కాదు బ్రో, ఇంకా తక్కువ ఉన్నాడు, 70, అరౌండ్ 70. బాయ్ ఎందుకు బాయ్, నీకు ఎవడిచ్చాడు నీకు డ్రైవింగ్ లైసెన్స్? 80 ఉన్న వాళ్ళు రోడ్లోకి వస్తే బెటర్. అదే కదా, అట్లా కాదురా, అట్లీస్ట్ ఫస్ట్ లైన్లో 190 to 120 టాప్ స్పీడ్, 100 నుంచి 120 చేసారు. ఇంకా 120 పోలేకపోతే టోల్ కట్టడం ఎందుకు? అంటే కంట్రోల్ కాలేదు, వర్షం పడుతుంది. ఈ రోడ్ 120 ఈజీగా హ్యాండిల్ చేస్తుంది బ్రహ్మాండంగా. ఇంకో ఆడు చూడు, క్యాబ్ వాడు
ఎందుకు పోతున్నా ఆ లేన్లో వానికే వెళ్ళాలి. ఈ క్యాబ్ వాళ్ళు మళ్ళీ హారన్ కొట్టి లైట్ వేస్తే యాటిట్యూడ్ చూస్తారా. మనం మమ్మీని డ్రాప్ చేసేటప్పుడు మార్నింగ్ హారన్ కొడుతుంటే ఒక్కరు జరుగుతలేడు. క్రెటోడు కాలం బ్రేక్ కొడుతున్నాడు, హారన్ కొడుతున్నాడు నా ముందు. కుద్దాలనిపించింది ఒక స్టేజ్లో. సైకో వాళ్ళు తయారవుతారేమో రోడ్ల పైన. ఇలాంటి వాళ్ళ పైన యాక్సిడెంట్లు అయ్యేది. 120లో పోయేటోడు ఎప్పుడు యాక్సిడెంట్ చేయడు. ఇటు తక్కువ స్పీడ్లో పోయి సడన్గా పోయి 120లో పోతున్నామా, అంతసేపు మంచిగా పోతాం, వాడు సడన్గా కనబడాడు, అవుట్ ఆఫ్ నోవేర్ వస్తాడు, అయిపోయింది. ఏందో ఇండియాలో యాక్సిడెంట్లు ఎప్పుడు తగ్గుతాయో, జనాలకి బుర్రలు ఎప్పుడు పని చేస్తాయో అస్సలు. మరి అట్లా చదవని వాళ్ళ లేదు చదువుకున్న వాళ్ళే ఏమో మరి బుర్రలు పని చేయదా, బుర్రలు ఇంట్లో మర్చిపోయి వస్తారా బండి నడుపుతున్నప్పుడు. 80లో పోతున్న ఇద్దరు క్యాబ్ వాళ్ళు. వెనకకి మళ్ళీ చూడ్డాం కాదురా, తొక్కురా దాన్ని. చూస్తున్నాడు, చూసినావా ఎట్లా చూస్తున్నాడు? చూస్తాడు రా, వాడికి కూర్చున్నా కొడుకు. ఈ ఎయిర్పోర్ట్ వరకు మళ్ళీ ఇట్లా టార్చర్ ఉంటుంది ఈ మధ్య. ఎయిర్పోర్ట్ పోయేంత వరకు ఏం టార్చర్ ఏమో. అందుకే అప్పుడప్పుడు ఓవరాల్ చిరాకు వేస్తుంది. అసలు ఫస్ట్ టైం అసలు రావాలనిపించదు. పీక్ టైంలో 4 lanes హ్యాండిల్ చేయలేకపోతుందంట ఓవరాల్. అవును, ఈ స్ట్రెచ్ అట్లీస్ట్ శంషాబాద్ వరకు. దీన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్లాన్లు వేస్తున్నారు, ఇంకో 2 lanes పెంచుతారంట. మరి సర్వీస్ లైన్ ఎక్కడ పెడతారు అప్పుడు తీసుకుపోయి? అయినా కూడా సరిపోదు, కష్టం. ఏడా ల్యాండ్ లేదు, రోడ్ల పైన కట్టారు. వాడేడా కట్టుకుంటాడు ఇంకా చూద్దాం. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ వాజ్ దాట్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కనబడితే బస్సెస్ విల్ బీ వెరీ గుడ్ ఈ టైంలో. వీడికి అంత నచ్చగా, నాకైతే మల్టీ యాక్సిల్ ఫ్యాన్ కదా. సో నేను ఏమైనా ఇంట్రెస్టింగ్ బస్సెస్ ఏమైనా కనబడితే విల్ సీ. ఎందుకంటే బెంగళూరు హైవే కదా, 7:30 అవుతుంది. దేర్ ఆర్ హై ఛాన్సెస్ మంచి బస్సెస్ కనబడే ఛాన్సెస్ ఉంది. షామోలి కనబడవచ్చు, ఆరెంజ్ కనబడవచ్చు, ఇంకేం కనబడతాయి, ఐరావత్ వస్తాయి, కేఎస్ఆర్టీసీ. అండ్ ప్రముఖ్ వాడు కొత్త ఒకటేసారి 8 బస్సులు కొన్నాడు, 9600 SLX. అవునా? సో వాడి కూడా కనబడతాయి. వాడు అసలు ఓన్లీ రైట్ ఓన్లీ వోల్వోసేరా వాడు. చూడు 7 కిలో వస్తారో ఏమో వేసుకున్నాడు. వెళ్ళాలి, ముందు ఆలోచించుకోవాలి. మంచి స్పీడ్ లో ఉండే మాత్రం గుద్దే ఫసాకే స్పీడ్ లో వస్తుంటారు. అందరూ అలర్ట్ గా నడపారు కదా బ్రో. డ్రైవింగ్ అంటే అలర్ట్ ఉంటారు, బట్ కమాన్, అది కామన్. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఒక్కొక్కసారి ఆలోచనలో పడతారు, అవన్నీ ఉంటాయి. నువ్వు గూగుల్ మ్యాప్స్ ఉంది అంత మంచి. సరే సైన్ బోర్డ్ చదవడానికి కదా అంగుటా కానమంటే అది కూడా ఇష్టం. అంగుటా అంటే నేను ఆ అంగుటా కాదు, అంటే చదువు వచ్చిన అంగుటాలు ఉంటారు చూడు, బుర్రలు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుంటారు వాళ్ళు, అంగుటాలు ఉంటారు. బట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నడుపుతారుగా, దాన్ని చూసి చదవచ్చుగా మ్యాప్. సో ఫస్ట్ బస్ ఆఫ్ ద ఈవినింగ్ VRL 9600. ఇది ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా, మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ది. వీడు రొటేషన్ చేస్తున్నాడు తెలుసా బస్సులన్నీ. కొన్ని రోజులు గోవా రిజిస్టర్ కూడా ఉన్నాయి వీడి దగ్గర బస్సెస్. గోవా హైదరాబాద్ రూట్, బెంగళూరు రూట్లో వేస్తాడు, ఇవి అక్కడే వేస్తున్నాడు, అవి ఇక్కడ వేస్తున్నాడు. మంచి ఇట్లా ఫుల్ రొటేషన్ చేస్తున్నాడు. కానీ మధ్యలో వీడియో చాలా బస్సెస్ యాక్సిడెంట్స్ అయినాయి. హారన్ బాగుంది. వీడు ఎందుకు చీప్ లేనారంటే, ఒకటి బ్లాంకెట్స్ చాలా లో క్వాలిటీ ఉంటాయి, 2 వీడికి క్లీనింగ్ ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే బెడ్లోనే చిన్న ఇంటిగ్రేటెడ్ పిల్లలు ఇచ్చాడు. దానివల్ల ఏమవుతుందంటే నీకు తల పడుతుంది కానీ వాడికి క్లీనింగ్ ఈజీ కదా. సో అలా కాస్ట్ కటింగ్ అలా చేస్తున్నారు ఈ నా కొడుకులు. బట్ VRL అంత బల్క్ కదరా. ఇప్పుడు నేను విన్నది ఏంటి అంటే, వీళ్ళు నార్మల్ కొన్ని కార్గో ఐటమ్స్ కూడా వేసేస్తారని చెప్పి. అందరూ వేస్తారు కార్గో. మొన్న వేమూరి కావాలి ఇలా కార్గో వాళ్ళని అంటుకుంది, మొబైల్ ఫోన్స్ రోజు ఎవరు చేస్తాడు, ఎలక్ట్రానిక్స్ కదా. ఇప్పుడు వచ్చింది బూస్టర్ లైట్. యో VRL. సో VRL వాడిది స్పెసిఫిక్గా ఇవి ఉన్నాయి. VRL bus.in అనేది VRL దీంది. VRL.com .in ఒకటి ఉంది వెబ్సైట్, అది కార్గో వెబ్సైట్ ఉంది. దానిలో ట్రాకర్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ లారీస్ బేస్. కర్ణాటకలో అయితే ఆల్మోస్ట్ పెద్ద ప్రతి ఒక్క ఊర్లో వీడికి సపరేట్ పెట్రోల్ పంపు, ఫ్యూయల్ స్టాప్కి, వాష్రూమ్ అన్నీ ఆనే అవుతాయి. ఇంకా బయట ఇల్లు బెంగళూరులో ఒక బస్ స్టాండ్ టైప్ ఆనంద్ బ్రాసాకిలే. ఇప్పుడు మొన్న దాన్ని ఫేస్ లిఫ్ట్ చేసిన కొంచెం నీడే చేశాడంట. వీడిది ఉంది, SRS వాడిది ఉంది, ఇంకో 2-3 ఉంది. SRS ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయిపోయింది కదా, కోవిడ్ ఎఫెక్ట్. కోవిడ్లో ఓనర్ చనిపోయాడు, ఓనర్ పార్ట్నర్ చనిపోయాడు, ఏదో అయింది, అయిపోయింది. ఇంకా బస్సులన్నీ ఎంత మంచి బస్సులు ఉన్నాయి తెలుసా. మెర్సిడీస్, స్కానియా, సగం స్కానియా దాంట్లో వాడు అమ్మేసినాయి, 7 Hills వాడు కొన్నాడు.
మన హైదరాబాద్ 7 Hills రోడ్ వేస్తుందా, నేను తిరుపతి వాడు ఎప్పుడు సెకండ్ హ్యాండ్ ఉంటాడు కదా వాడు అన్ని స్కాన్ ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. నేను తిరిగిన బస్సు ఎంత ఉండదు తెలుసా, 16 లక్షల కిలోమీటర్ తిరిగిన. కొత్తది ఇది వచ్చింది విన్ఫాస్ట్ చాలా బాగుంది. విన్ఫాస్ట్ అవును చెప్పే కదా, PM 1.0 ఫిల్టర్ ఇండియాలో ఫస్ట్ కార్ ఇదే. ఏ ఫిల్టర్ పడకరా అంటే 20 లక్షలలో నీకు డామినేటింగ్ ప్రైస్ పాయింట్ అది. 20 ఎక్కడ ఆల్మోస్ట్ 30 పడుతుంది బాయ్. విన్ఫాస్ట్ V6 ఎంట్రీ రేంజ్ ఉంది కదా దాంట్లో 25 విత్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ అన్ని టాప్ ట్రిప్. అలాంటప్పుడు నీకు 560 556 ఎంతో ప్రామిస్ ఏం చేస్తున్నాడు. చాలు 400 వచ్చినా చాలు కదా సిటీలో. ఆడెక్స్ లెవెల్ 2 ఉంది. BYD ఒకటే ఉన్నాడు కాంపిటీటర్. బట్ BYD ఆబ్వియస్లీ తెలిసింది ఆటో 3 ఇప్పుడు ఇట్స్ వెరీ ఓల్డ్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ 36 lakhs పడుతుంది ఆన్ రోడ్. ఇది వియట్నామీస్ బ్రాండ్, తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ ఆడెక్స్ లెవెల్ 2 ఉంది. సరిపోదు అంటే ఉన్నాయి దానిలో కూడా చీప్ కొంచెం కథలు పడి ఉండే. ఏంటంటే ఇది ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండదు, హెడ్సప్ వస్తుంది అంట. ఇది కూడా స్క్రీన్ అంత ఉండదు, బట్ ఇట్లా ఉంటుంది డ్రైవర్ సైడ్ కొంచెం మళ్ళీ ఉంటుంది అంటది. సో అలా కాస్ట్ కట్ చేసుకుంటానే అదే ఎక్కడ పర్లేమో, కానీ క్వాలిటీ బాగుంది నిన్న. ఫిట్ అండ్ ఫినిష్ హైవే ఫిట్ అండ్ ఫినిష్ అయితే టాటా అంటే ఘోరంగా ఎవరు ఉండరు అసలు. ప్యానల్ గ్యాప్స్ ఎలా బాయ్. నీ కార్ మనం మహేంద్ర కూడా చూసినాక XC700 వీడి కార్ ఇదే కార్ ఇప్పుడు కూర్చున్న కారు డెలివరీ కోసం ప్రీడే చేయడానికి పోయినాము. ఇంకో కార్ కదా ఇది, ఫస్ట్ కార్ అది వేరు, అది ఫుల్ ప్యానల్ గ్యాప్స్ ఉంటే అది రిజెక్ట్ చేసాము. అది కూడా వాడు ఏంటి మీ పేరు మీద వచ్చేసింది విన్ ఇవ్వం ఇది అది అన్నాడు. చాలా తలకనైపోయింది అప్పుడు. అది మొత్తం ప్యానల్ గ్యాప్స్, అది జస్ట్ చిన్నగా డ్రైవ్కి వెళ్తేనే మొత్తం సౌండ్ వస్తుంది. తేడా ఉండే లోపల కూడా అట్లే ఉండే. అప్పుడు చాలా లొల్లి చేస్తే అది తీసేసాడు. తర్వాత మళ్ళీ 1 month తర్వాత పిలిచాడు ఇంకో కార్కి. అది అయిపోయిందా. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నా, షోరూమ్ లోకి వచ్చినాక ఆల్రెడీ పెయింట్ బాగానే ఉంటుంది కొత్తగా, స్టాక్ ఎలా పెట్టినందుకు దుమ్మడ్డదేమో అని మొత్తం టెఫ్లాన్ కొడతారు. ఉన్న పెయింట్ ఒక లేయర్ రిప్ అయిపోతుంది. ఆడనే ఫస్ట్ ఫ్రెష్ ఫ్యాక్టరీ పెయింట్ రిప్ అయిపోతుంది. నువ్వు ఇంకా పోయి నువ్వు సెరామిక్ కోటింగ్ పైన వేస్ట్. చాలా మందికి తెలియదు. చెక్ చేస్తామని వస్తున్నారు చాలా ఇన్స్టాగ్రామర్స్, మేము పీడిఐ చెక్ చేస్తామని వస్తారు. కాస్ట్ 24 కూడా చేస్తున్నారు ఇప్పుడు. అందరు చేస్తారు రా, బట్ వాళ్ళు ఎంతసేపు 2000 అంటారు. చేయించుకోవడం బెటర్ రా. ఇప్పుడు నీకు నాకు కార్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పిచ్చోళ్ళు ఎత్తుకేమారు కార్ అంతా తొల్లి అందరంతా ఓపిక ఎవడు చూస్తాడు తెలుసా. దీన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క ప్యానెల్, ఈ ప్యానెల్ ఉందా, ఈ ప్యానెల్ బాగుందా, ఒక్కొక్క ప్యానెల్ లిటరల్ గా చూసినాము ఈ కార్ లో. అంత డీటెయిల్ గా ఎవ్వరు చూడరు. అప్పుడు ధనుష్ గాడు ఉన్నాడా, వాడు వెళ్ళాడు తారాక్ సెల్ఫర్ వెళ్ళాడు, మమ అనిపించాడు వచ్చేసాడు అంతే. చాలా ఇష్యూస్ వస్తాయి వాడికి కూడా కార్ల తర్వాత. వాడికి VVCలో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అలా సార్ట్ అవుట్ చేసుకున్నాడు వాడు. ఆల్మోస్ట్ వాడి కార్ ఒక 1 month షోరూమ్ లో కూర్చుంది వెళ్ళి. సర్లే, బేసిక్ గా కొనేటోళ్ళు ఎక్కువ సప్లై చైన్ దెబ్బతింటుంది. వీళ్ళు ఇంకా దొరికినట్టు వేసి పంపిస్తున్నారు. ఇంకా దాంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే, ఈ షోరూమ్ డీలర్స్ ఉంటారా, వచ్చిన కార్లని పార్ట్లో స్వాప్ చేస్తున్నారంట డీలర్షిప్లో కూడా. విన్నావా నువ్వు ఇది? ఇప్పుడు చిన్న లైన్ వస్తుందిరా, నువ్వు కంప్లైంట్ చేస్తావు, వాడు ఏం చేస్తాడు, దాన్ని పెయింటింగ్ చేయించడం పైసలు బొక్క ఎందుకని, కొత్త కార్ కొత్త పెయింట్ ఉండాలి కదా, ఇవి ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అయిందని చెప్పి దాన్ని రిటర్న్ పంపిస్తారంట. అంటే ఇప్పుడు XC700 అంటే సేమ్ కలర్ ఇంకో కార్ ఉంది, దీని బంపర్కి డ్యామేజ్ అయింది అనుకో, ఈ బంపర్ దానికి వేసి ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అయింది, దీనికి నీకు దాని బంపర్ నీకు వేసారు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా అది. ఇంకోటి బ్యాటరీలు స్వాప్ చేస్తున్నారంట, టైర్లు లేపేస్తున్నారంట. టైర్లు స్వాప్ చేశారు, నేను ఇవి చూసాను. MRF తీసి చిల్లరవి వేస్తున్నారంట. ఇది కాదు, నాకు MRF వాండర్ వచ్చింది కదా, మా ఫ్రెండ్ కూడా పోయినాడు, బైక్ తీసుకున్నాడు AX7, ఇది మాన్యువల్ అనమాట. వాడు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ తీసుకున్నాడు. AX7LA అది. AX7LA ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ తీసుకున్నాడు, ఆటోమేటిక్. అయితే నేను తీసుకున్న 4-5 months ఎప్పుడు తీసుకున్నాడు సేమ్. అయితే అప్పుడు వాడికి అపోలో బేసిక్ టైర్స్ ఉంటారా, లైఫ్ కాకుండా లైఫ్ కంటే కిందకి ఏదో ఉంటది, ఆ టైర్స్ వచ్చినాయి. అదేంటి అని వెళ్ళి అడిగితే వేరే షోరూమ్ లో బేసిక్ గా మహేంద్ర వాళ్ళ అపోలో ఇస్తుండొచ్చు, ఐ డోంట్ నో, బట్ అంత బేసిక్ క్వాలిటీ వాడికి ఎందుకు ఇచ్చింది. నాకు MRF వాండర్ వెళ్తే బేసిక్ థింగ్. SUV టైర్స్ లో కొంచెం బేసిక్ కాదనట్లేదు, రైట్, బట్ ఇంత ప్యారిటీ కంపెనీ ఎందుకు చూపిస్తుంది అని నాకు డౌట్. అది కంపెనీ అంత సర్వీస్ అదే స్కామ్ అది. వీఆర్ ఆల్మోస్ట్ అనదర్ 23 kilometers అవే, 22 minutes. అండ్ ఒకడు లెఫ్ట్ పోతున్నాడు, ఒకడు రైట్ పోతున్నాడు, ఎవరికి ఏం సంబంధం లేదు. వీడేమో హజార్డ్ చేసుకుని నడుపుతున్నాడు, ఎందుకు వేస్తున్నా నాకు అర్థమవుతలేదు. అరే హజార్డ్ ఆగున్నప్పుడు వేస్తారు. అదే
చాలా మందికి తెలియదు తెలుసా, వర్షంలో కూడా హజార్డ్ వేసుకొని నడుపుతారు. హజార్డ్ అనేది ఎప్పుడు వేయాలంటే విజిబిలిటీ కంప్లీట్ జీరో, ఫాగ్ లో ఉంది లేదా నువ్వు అవుట్ ఆఫ్ నోవేర్ ఆగినప్పుడు మాత్రమే హజార్డ్ వేయాలి బ్రో. లేమో ఫాగ్ లో మనం అప్పుడు కాలేజ్లో ఒకరిని పిలిపించండి, ఒక ఆయనని. హీ డిడ్ అన్ పిహెచ్డి ఇన్ రోడ్ సేఫ్టీ. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే హజార్డ్స్ ఆగునప్పుడు కరెక్టే, ఫాగ్ లో కూడా వాడొచ్చు అంట. ఎందుకంటే ఫాగ్ లో నీకు కనబడదు కదా, అది లైట్ ని కనబడుతుంది. ఇంకోటి మనం ఇప్పుడు ఎల్ఈడి లైట్ కొట్టుకుంటున్నావా, ఇవి కనబడదు ఫాగ్ లో. చెప్పా లాస్ట్ టైం నీకు కడతారు స్టోరీ. సెల్టోస్ లో స్వాప్ చేయించాం బల్బ్స్ బాబాయ్ కార్లో, అసలు కనబడతలేదు రోడ్డు. దాంతో పుట్టి ఫాగ్ ల్యాంప్స్ చేసుకొని ఇట్లా హై బీమ్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినా నేను. బాయ్ బెంగళూరు వెళ్ళిపోదామా? 500 కిలోమీటర్లే, కొడితే ఒక 500 అంటే ముందుకెళ్ళాక రోడ్ బాగానే ఉంటుంది. ఒక 6 అవర్స్లో వెళ్ళిపోతామా? 6 అవర్స్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 8 అవుతుంది, 6 గంటలు వేసుకుంటే ఉదయం 4కి రీచ్ అవుతాం. సారీ 2కి రీచ్ అవుతాం. రిటర్న్ ఎప్పుడు వద్దామంట? ఒక 2 days ఉంది వద్దాం. నేను సిక్ లీవ్ పెట్టేస్తాను, నాకు అయిపోయింది. నాకు ఒక లీవ్ ఉంది, ఇంకోటి ఆలోచించాలి. వాడదాం, ఇయర్ ఎండ్ ఎట్లయినా వేస్ట్ అయిపోతాయి లీవ్స్ అని. వెళ్ళిపోదాం అయితే పక్కా. బట్టలు కొనుక్కోవాలి అంతే. ఏం కొనుక్కోవడం లేదు, అండర్ రోడ్ లేదురా. ఒక నైట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ కొనుక్కుంటా అంతే. బ్రష్ అన్న కొనుక్కోవాలి రా. బ్రష్ కూడా చేయకుండా ఎట్లుంటావు? బ్రష్ ఎట్లా కొంటాం రా. వచ్చిన టోల్ కూడా వచ్చేసింది. ఉందా ఫాస్టాగ్లో? అయితే మున్వారు దీన్ని దాటినాక ఉన్నట్టుంది. షాద్నగర్ దాటినాక అనుకుంటా. జడ్చర్ల దగ్గర ఉందేమో మరి. అది జడ్చర్లు ఇంకా 30 కిలోమీటర్ 20 ఉంది కదా. అయితే ఆడనే ఉండొచ్చు, ఎందుకంటే మునవర్ అది దాటినాక టోల్ ప్లాజా వస్తుంది. ఇది అదేనా? కాదు, ఇది హోటల్ 44 అంట. మునవర్ రెస్టారెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ నోన్ ఫర్ బస్ పిట్ స్టాప్స్. ఆల్మోస్ట్ బెంగళూరు హైవేలో వెళ్ళే ఆల్మోస్ట్ మ్యాక్సిమం బస్సెస్ ఆడనే అవుతాయి. అదొకటి, లేకపోతే దాని పక్కన ఇంకోటి ఉంటుంది. రెండు అదే రోడ్లో పక్కన రెస్టారెంట్స్. హైదరాబాద్ కేఎస్ఆర్టీసీ ఆడనే అవుతాయి, ప్రైవేట్ ట్రావెల్స్ ఆడనే అవుతాయి. ఇట్లా బస్సులు నిండిపోతాయి ఆడ. ఫాస్ట్ సర్వీస్ మళ్ళీ 5 minutes 10 minutes రోడ్డు కానీ ముందు ఉంటుంది ఆర్డర్ చెప్పినామంటే. డ్రైవర్లకు సపరేట్ ఉంది, మనం వెళ్తే నార్మల్ టేబుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ వెళ్ళి ఖాళీ ఉంది. 2 అది నంబర్ 2 కరెక్ట్. చూసా ఎందుకైంది తెలుసా నీకు? రంబుల్ స్ట్రిప్స్ వల్ల. రంబుల్ స్ట్రిప్స్ బ్రేక్ వేసాను నేను. అరే రంబుల్ స్ట్రిప్స్ మస్తు దేడితే మాకు రయ్యా. శిల్పలేవు ఫ్లైఓవర్ పైన ఉందా, ఆ టర్నింగ్లు ఉన్నాయి. బండి ఇట్లా రోజు నాది క్రాస్ పోతుంది, బైక్ అయిపోయిన గుద్దినా అనుకుంటా రోజు. రంబుల్ స్ట్రిప్స్ ఎవరు కనబెట్టిన టెక్నాలజీ కానీ. అరే రంబుల్ స్ట్రిప్స్ కరెక్ట్గా వేస్తే బాగానే ఉంటుంది. అరే టర్నింగ్ ఎట్లా వేస్తారా వాటిని? ఏం దేడితే మగ్గాలు ఉన్నారా? దేడితే మగ్గాలు అదే టర్నింగ్కి ముందే. అదే కదా, టర్నింగ్ వేస్తే బండి ఆగుతుంది. అసలు బ్రేక్ కొడితే బండి ఆగుడు కాదు, పోయి పక్కన చిప్కాయిస్తాను. రంబుల్స్ బ్రేక్ కొడితే స్కిడ్ అవుతుంది. ఇందాక బ్రేక్ కొట్టా కదా, కార్ ఇట్లా పోయింది. చలో గైస్, రీచ్డ్ దశ్మేష్ పంజాబీ దాబా. బయట టెంపరేచర్ చల్లగా ఉందని కార్లోనే కూర్చున్నాం. ఎందుకు వచ్చినాం మరి? తిందాం రా, 2 నిమిషాలు కొంచెం అక్లిమటైజ్ అవ్వని క్లైమేట్. అక్లిమటైజ్ అవ్వాలంటే కింద దిగాలి. నీట్ గా హీటర్ ఆన్ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు కాదు, కార్లో కూర్చుంటే అక్లిమటైజ్ అవ్వదు. ఇదిగో మెల్లగా విండో దించుతా, లైట్ గా చలి వస్తుంది, అలవాటు అవుతుంది అనమాట. ఇట్లా అది నైస్. వీనికి కార్లో ఎన్ని ఫీచర్లు ఉన్నా నేనే చెప్తున్నా. వీడికి అన్లాక్ ఇట్లా పుష్ చేస్తే డోర్ అన్లాక్ అవుతుందని తెలియదు. ఆ రోజు వచ్చి చూపించిన. మొన్న లాస్ట్ దాంట్లో ఇది రియలైజ్ అయ్యాం, ఇది ఒక చిన్న లైట్ ఉంది. ఆ లైట్ ఎందుకు ఇచ్చినా చెప్పాలి అంతా నాకు. అదే కదా, నాకు తెలిసి ఇది కనబడడానికి ఏమో అనుకుంటున్నారా అంటే ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఏం కనిపిస్తుందిరా ఇక్కడ? అది అవర్స్ ఈయన పడుతుంది లైట్ కరెక్ట్గా. ఇప్పుడు నేను ఏమంటా అంటే గేర్లో ఏ గేర్ వేసినా తెలుసుకొని కనిపినిక ఇక్కడ తెలియదా మరి? మాకు తెలియదు మా నీకు. అంగుట కానీ రా నువ్వు. అవును, అంగుట కానీ నువ్వు. సరేనా, పోయి టేస్ట్ చేసి. స్పెషాలిటీ 30 రూపీస్ అంట, తాగు. ఏంటిది స్పెషల్ లస్సీయా? అది కూడా ఉంది మస్టర్లో. మనం లస్సీ తాగాం కదా అని లైట్ చెప్పా. మసాలా చాయ్ కూడా ఒకటి ఉంది రో. అచ్చా తిన్నాక మసాలా చాయ్ తాగుదాం. మసాలా చాయ్ స్పెషల్ అంటే ఇక్కడ నాకు అది రైట్ స్వీట్ పాన్. మొన్న మా తమ్ముడు తినిపిస్తా అంటే వాడు ఓవర్ యాక్షన్ చేసాడు. స్వీట్ పాన్ తినరా అంటే ఆడే ఐఐటి బాంబే. ఏమైంది? ఏం లేదు, వాని తప్పుడు లేదు. వాడు పాను మంచి ఇట్లా చేయితో పట్టుకొని ముంచిండు దాని నీళ్ళలో. స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేసి వాడు తినానన్నాడు. ఇంకా నేనేం చేస్తా, నేనే 2 పాలు తిన్నా, 2 తీసుకో. సో వీ ఆర్డర్డ్ కాజు పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్. లుక్స్ యమ్ అండ్ డాట్ అండ్ సింపుల్గా యూజ్ అండ్ త్రో ఇస్తరాకులు, కూర్చొని తినే ఇస్తరాకులు, కిన్లే వాటర్ బాటిల్. బటర్ నాన్ లుక్స్ గుడ్. తినరే సలా అయిపోతుంది.
వచ్చింది ఆల్రెడీ. ఆనియన్స్ బై నిమ్మకాయ లేడు. నాన్ వేసేసి విల్ సీ ద టేస్ట్. అరే బాగుంది కదా నాన్ సాఫ్ట్గా. బాగుంది. స్పైసీ అని చెప్పాను, స్వీట్ అని చెప్పాను, కానీ బాగుంది. బేసిక్గా స్టార్టర్స్ లేవు. యూ ఓన్లీ హ్యావ్ రోటీ కర్రీ, దాల్ ఫ్రై, జీరా రైస్, రైస్ ఆప్షన్స్, చిల్లీ పాన్, జ్యూసెస్ ఉన్నాయి అంతే. నాట్ మచ్. సో పడుతుందంటా 1 hour డ్రైవ్. నాట్ ఎట్ ఆల్ జెన్యున్ రివ్యూ. అది ఏడికల్ పట్టుకొచ్చినట్టుగా గూగుల్ మాస్టర్ ర్యాండమ్ సెర్చ్ చేసి వచ్చింది. అది నాట్ ఇన్స్టాగ్రామ్ హైప్. మరి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా రాసినలో అది తెలియదు, కానీ ర్యాండమ్ సెర్చ్తో వచ్చినాం. మేబీ ఇంకేమైనా ట్రై చేస్తే బాగుంటుందేమో. బట్ కాజు పన్నీర్ ఇస్ సెట్. అంటే చికెన్ చెప్పను, వెరీ డీసెంట్. బట్ ప్రైస్ పాయింట్కి ఇట్స్ ఓకే. ఐ గెస్ ఎంత 180 or 200 ఉంది అంతే. అండ్ క్వాంటిటీ ఇస్ గుడ్. నేను 350 అనుకున్నా, బిల్లు 380 అయింది. వాడి అది ఎట్లుందిరా? 8 లాగా ఉందా, 5 లాగా ఉందా? మరి అది కొడుతున్నప్పుడు అని చెప్పాలి కదా. కట్టెల పొయ్యి కానీ టేస్ట్ మాత్రం బొగ్గలాగా ఉంది. ఏమో అనుకుని వచ్చినా కానీ వేరే కర్రీలు ఆర్డర్ ఇస్తున్నారు. మనమే తీపిగా సెట్ కాలేదు. సోము ఉంది తింటా. సోని ముక్కు వస్తారా? బాగుంటుంది. యాడ్ చేసుకున్నా. టేస్ట్ ఎలా ఉంది? రియల్గా చెప్పు. బాగాలేదా? సో ఆ టేస్ట్ కంపల్సరీ చేయడానికి సోమ్ తిన్నాం. అది కూడా అట్లా ఏడ్చింది. దరిద్రం. కాలేజ్ ఇంకో దర్శనేశ్వరి ముందర పోవా? దండాలు దొరా చాలీ రస్కి వాడబడి చాలా ఇంకో తీసుకోరా. చలో గైస్, గోయింగ్ బ్యాక్. నాట్ సజెస్టెడ్. మేబీ మేము తిన్నదో ఏందో కానీ టేస్ట్ అయితే బొక్కలా ఉంది. వరస్ట్ కాజు పనీర్ రా. అది ఒక రకంగా ఉంది. అదే రకంగా ఉంది. బటర్ నాన్ బాగానే ఉంది. బటర్ నాన్ పల్చగా బాగా చేశాడు, కానీ అదో స్వీట్నెస్, ఉప్పు అయితే ఎక్కువ అనిపించింది. బటర్ బాగా అస్సలు వాళ్ళే. మళ్ళీ వాడు బయట రాస్తున్నాడు వరల్డ్ ఫేమస్ టీ అంట. కానీ వాడు బేసిక్ ఏం చేశాడంటే నార్మల్ ట్యాప్ వాటర్ పైప్ కనెక్ట్ చేసి డ్రింకింగ్ వాటర్ అదే లస్సీకి అదే వాడుతున్నాడు. వాటర్ ఎక్కడ వస్తున్నాయి. ఇంకా బటర్ మిల్క్ ఇద్దాం అనుకున్నా. వాడు ఆ వాటర్ లో అదే మగ్గు పట్టుకెళ్ళి బటర్ మిల్క్ కలిపాడు. వద్దురా అయ్యా వాడు ట్యాప్ వాటర్ అందుకురా మాకు ఏ బస్సు? ఆర్టీసీ అనుకుంటా. ప్రైవేట్ ఆర్టీసీ రా, హైర్ బస్సు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఆర్టీసీ బస్ ఓన్డ్ అని ఎలా తెలుస్తుంది అంటే TS06 UE అని ఉందా. UE అంటే నార్మల్ క్యాబ్ వెహికల్, దట్ ఈస్ అన్ హైర్ వెహికల్. ఆర్టీసీ బస్ ఓన్డ్ అయితే Z వస్తుంది నంబర్ తర్వాత. ఓకే, నాకు ఒక యు నో వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్? ముఘల్స్ నిజామ్స్ ఉన్నారా? అవును, జుబేదా హిస్ వైఫ్ నేమ్, వన్ ఆఫ్ ది వైఫ్ నేమ్. అది దట్స్ ద లాజిక్. అది జెడ్ తెలుసు, బట్ ఈ హైర్ బస్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు పైసలు ఆర్టీసీలో బస్సెస్ సరిపో, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయా, నాట్ ఈవెన్ వన్ బస్ ఇస్ ఓన్డ్ బై ఆర్టీసీ. అవును. సో లీజ్ కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ బై ఆర్టీసీ. బస్సు నీది, బస్సు డ్రైవర్ నీది. కొన్నిట్లో బస్సు ఒకటే నీది, డ్రైవర్ వాడితే, కండక్టర్ వాడితే. కండక్టర్ ఎట్లయినా నీకు ఇయ్యడు, అందుకని మనీ హ్యాండ్లింగ్ కాబట్టి. సో మిగతా నీది. అలా డీజిల్ వాడితే అంతా వాడితే మరి పర్ కిలోమీటర్ రన్ ప్రకారం ఇస్తాను నీకు మళ్ళీ అలా. అరే ఇంట్లో కూర్చుంటే అరే మా కుక్క రా గోల్డెన్ రిట్రీవర్ రా, నార్మల్ గా చలిలో ఉంటాయి అవి. నార్మల్ గా వాటి జెనెటిక్స్ ప్రకారం వాడికి పుట్టినప్పటి నుంచి అలవాటు లేకనే ఏమో తెలీదు, ఈ చలికి వాడు కూడా కింద పడుకోవట్లేరా, మంచం ఎక్కి పడుకుంటున్నాడు రా. అసలు కూర్చోట్లే కింద, రోజంతా సోఫాలోనే పడుకుంటాడు, రోజంతా సోఫాలోనే. ఇంకా నైట్ అయితే బెడ్. మ్యాట్ వేసింది వాడికి పాపం. వేసా మ్యాట్ కాదు, వేసగా వాడి పిల్లో ఉంటుంది,
మనోడికి ఏంటంటే పడుకునేటప్పుడు ఒక మూమెంట్ లో పడుకోడు, అటు ఇటు తిరుగు, కంఫర్ట్ లేదనమాట. ఎలక్ట్రిక్ కంఫర్ట్ అది.